హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా సింపుల్గా రెండు పదార్థాలతో టేస్టీ స్వీట్ ఐటెం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం 1 కప్పు పల్లీలను తీసుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగడానికి 5-6 నిమిషాలు పట్టింది. బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పైన పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో తీసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్లు పలుకులుగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు షుగర్ని తీసుకొని స్టవ్ పైన ప్యాన్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ తొందరగా కరగడం కోసం 1/2 టీ స్పూన్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటే షుగర్ తొందరగా కరుగుతుంది, లేదంటే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు షుగర్ కరగడం స్టార్ట్ అయింది చూడండి. అలాగే కలుపుకుంటూ మొత్తం షుగర్ని కరిగించుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి, లేదంటే చిక్కి మాడిపోయిన వాసన వస్తుంది. అది కరిగేలోపు ఏదైనా ప్లేట్లో కానీ లేదా కిచెన్ టాప్ పైన కానీ బటర్ లేదా ఆయిల్ని రాసుకోవాలి. ఇలా చేస్తే చిక్కి అతుక్కోకుండా బాగా ఊడి వస్తుంది. ఇప్పుడు షుగర్ బాగా కరిగిపోయింది కదా. ఈ స్టేజ్లో కొద్దిగా వెన్నని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని కూడా వేసి మొత్తం కరిగేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసింది. బటర్ అనేది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ పైన తీసుకుంటున్నాను. ఇది ఈజీగా స్ప్రెడ్ చేయాలంటే ఇలా చపాతీ కట్టికి కూడా వెన్న రాసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్లు చూసుకోండి. 3-4 నిమిషాల తర్వాత చాకుతో కానీ లేదా ఏదైనా కట్టర్తో కానీ ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని అలాగే బాగా చల్లారనివ్వాలి. వీటిని తీసి ఏదైనా ప్లేట్లో తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీరు చక్కెర కాకుండా బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు. ఈ ఈజీ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.